మొదలుపెట్టింది 17th సెంచరీ 17th 18th సెంచరీ వచ్చిన తర్వాత కేరళ బేసిక్ హెల్త్ కేర్ సిస్టమ్ బాగుంటుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడిన దాని గురించి కాదు. దీంట్లో మాట్లాడిన కొంతమంది చెప్పారు కదా, స్పీకర్ చెప్పారు, ఇంగ్లీష్లో అంటారు సేమ్ ఉంది, వీఆర్ నాట్ అన్ ఐలాండ్. ఓకే, ఎప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తుంటాను, కొంతమంది నవ్వుతారు, కానీ దాని సీరియస్నెస్ ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. పాకెట్లో ఉన్న అమ్మగారికి పిచ్చి పట్టేస్తే చూడడానికి చాలా బాగుంటున్నాను, కానీ మన అమ్మగారికి పిచ్చి పట్టకుండా తెలుస్తుంది సంగతి ఏంటంటే ఇది ప్రాబ్లం. మనం ఏమనుకుంటా అంటే ఎక్కడో కూడా కొట్టుకుంటున్నాను సార్ ముందు మనకేం పోయింది అని చెప్పేసి. యుక్రెయిన్ ఎగ్జాంపుల్ చెప్పారు. యుక్రెయిన్ నుంచి మనం మ్యాక్సిమం మన దగ్గర ఉన్న సన్ఫ్లవర్ ఎక్స్పోర్ట్ చేస్తుండే అక్కడి నుంచి బిఫోర్ వార్. సడన్గా యుక్రెయిన్ రష్యా వార్ మొదలైనప్పుడు సన్ఫ్లవర్ రేట్ 220 దాకా పోయింది, 230 దాకా అయింది. 1 లీటర్ 1 కిలో 1 లీటర్ గ్యాప్. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిగతా సోర్సెస్ తెచ్చుకున్నారు, యుక్రెయిన్ నుంచి కూడా తెచ్చుకున్నారు. సో మనం ఎప్పుడైనా మన డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మనం ఇదే చెప్తాం, నాకేం పోయింది, ఇజ్రాయెల్ గాజా కొట్టుకుంటున్నాను, ఇక్కడ రష్యా యుక్రెయిన్ కొట్టుకుంటున్నాను, చైనా ఏమో నేను మ్యాగ్నెట్ ఏమో ఏమో చేసుకోని చెప్తున్నాను, రేరర్స్ ఉంది, రేరర్స్ ఏ పని నాకు అని అడుగుతారు. అన్నిటికీ కనెక్షన్ ఉంటాయి. ప్రతి దానికి మనం ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నట్టు ప్రతి దానికి ఏదో లోకంలో ఎక్కడో జరుగుతున్న ఏదో గడ్డకి మనకి సంబంధం ఉంది. ఎప్పుడో చాలా మంది నా అడుగుతారు, ఇవాళ వస్తున్నప్పుడు కూడా సత్యనారాయణ గారు అడిగారు, నేను చెప్పాను కదా, మనం ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అండ్ ట్రంప్ ఇస్ క్లాసిక్ ఎగ్జాంపుల్, ఆపోజిట్ ఆఫ్ దాట్. ఆయన ఒకరోజు పిల్లి నల్లదంటాడు, మళ్ళీ నెక్స్ట్ డే అంటాడు ఏ పిల్లి తెల్లదంటాడు. 65 అవకాశాలు అన్నాడు, మన 65 ఆర్డర్ చేయలేదు, మన 28 ఆర్డర్ చేశారు. అదంతా ఒబామా హయాంలో ఆర్డర్ చేశారు, అది వచ్చేసింది. లాస్ట్ 4 హెలికాప్టర్లు రావాలి, అది కూడా ట్రంప్ గారు రావడం, అది కూడా వచ్చేసింది. మోదీ గారు ఫోన్ చేసి సార్ మీరేం చెప్పలేదు. ఇదే సార్ నెల జీ జిన్పింగ్ గురించి చెప్పిండు. జీ జిన్పింగ్ అన్న నేను ఇంగ్లీష్లో అసలు మాట్లాడి నేను ఇప్పుడు చైనీస్లో మాట్లాడదాను, నాకు ఎట్లా అర్థమవుతాను. సో చాలా మంది అడుగుతారు, ట్రంప్ మాట్లాడుతున్న దాంట్లో మనకేమైనా భయం ఉండాలని అడుగుతారు. వెనిజువేలా గురించి చెప్పారు, వెనిజువేలా గురించి చెప్పారు. వెనిజువేలా ఆక్రమించుకున్నారు, వాళ్ళ ప్రెసిడెంట్ వర్క్ పోయారు. ఫస్ట్ టైం చేశారండి అమెరికా. డానియల్ ఆర్టెగా తెలుసా మీకు, నికరాగువా ఇదే పని చేశారు. గౌతమాలా సారీ కరెక్ట్. అండ్ వాట్ హ్యాపెండ్ టు సద్దాం హుస్సేన్, అదే చేశారు కదా, పనామా మీద చేశారు. చాలా దేశాల్లో ఇంక్లూడింగ్ గదాఫీ ఆఫ్ లిబియా దే వెంట్ అండ్ సెడ్ వీళ్ళ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉంది, ఈయనేమో టెర్రరిస్ట్ ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి రెజీమ్ చేంజ్ మార్పులు తీసుకొచ్చారు. సో మనం ఇక్కడ చూడబోతుందంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటానంటే ఐ థింక్ సంబడీ హ్యాస్ టు కీప్ ద టైం. నేను 7:30 స్టార్ట్ చేశానండి. ఐ హేట్ వన్ వే ట్రాఫిక్. మనం ఎక్కువ క్వశ్చన్స్ తీసుకున్నాం. నేను మాట్లాడడం కాదు, ఇది ఒక ఉపన్యాసం కాదు. ఇక్కడ నుంచి మీరు అడిగితే నాకు ఇంకా ఆన్సర్ చేయడానికి కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇదే రాత్రి నేను తిరిగి హైదరాబాద్కి వెళ్ళాలి మళ్ళీ. సో ఈ ఫస్ట్ స్లైడ్ చేంజ్ చేసేటప్పుడు వీ షుడ్ టాక్ అబౌట్ international issues and impact on India. And you move the slide. Next slide. Here, Muchal, KRS contest. So, ఈ పిక్చర్ మీకు చాలా అగైన్ లాస్ట్ ఈ పిక్చర్ తో కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఆపరేషన్ సింధూర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పిక్చర్. ఫస్ట్ 4 రోజులు సోఫియా ఖురేషి, మొహమ్మద్ సింగ్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ లో ఉన్న విక్రమ్ మిస్రీ వీళ్ళు ముగ్గురు మాట్లాడారు. అందరూ చూసాం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ప్రతిరోజు సాయంత్రం వాళ్ళు వచ్చి బ్రీఫింగ్ ఇస్తారు, ఏం జరిగింది, ఎట్లా మాట్లాడారు. కానీ క్వశ్చన్స్ తీసుకోలేదు. దే డి నాట్ టేక్ ఎనీ క్వశ్చన్. ఆ క్వశ్చన్ అక్కడ ఉండిపోయింది. క్వశ్చన్స్ 4వ రోజు నుంచి సీనియర్ కమాండర్స్ వచ్చినప్పుడు క్వశ్చన్స్ మొదలయ్యాయి. ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడలేదు ఇక్కడ. దాని రిపర్కషన్స్ ఇప్పుడు కూడా నడుస్తుంది. ట్రంప్ అన్నారు 7 ప్లేన్లు కూడా పడేశారట. మనలో ఏమో రాహుల్ గాంధీ ఇమీడియట్లీ చేసి ఎస్ కరెక్ట్, భారతదేశం 7 రకాలు పోయిందన్నారు. మన దాంట్లో మన సైంటిఫిక్ కమ్యూనిటీ లేకుండా మన
ఎయిర్ ఫోర్స్ కమ్యూనిటీ దగ్గర అడిగితే వాళ్ళకి మాట చెప్తారు. ప్రతి ఎయిర్క్రాఫ్ట్కి మన చాలా మంది కార్లో డాష్ బోర్డ్లో ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుంటాం. మోడల్ క్లాస్లో ఉంటుంది కదా, ఎల్ఈడి బోర్డ్ ఒకటి ఉంటుంది. దాన్ని కాన్స్టెంట్గా అప్డేట్ చేస్తూ ఉంటారు కార్ కంపెనీ వాళ్ళకి తెలియకుండా. అది కాకుండా మన ల్యాప్టాప్లో మన విండోస్ నోట్ చేసినప్పుడు లేటెస్ట్ విండోస్ వర్షన్ వచ్చి ఆటోమేటిక్ అప్డేట్ చేస్తుంది. ఇట్ విల్ గివ్ యూ వార్నింగ్ అండ్ అప్డేట్. మనకి రఫాల్ సప్లై చేసినప్పుడు రఫాల్ 36 రకాలు ఇచ్చినాయి మనకి, 3 స్క్వాడ్రన్లు. ఒక స్క్వాడ్రన్లో యూజువల్గా 14 నుంచి 16 ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది, ఒకసారి 12 కూడా ఉంటుంది. రఫాల్ తీసుకున్నప్పుడు ఈ రఫాల్లో మనం చిన్న తప్పు చేసాం. తప్పని కాదు, అది కాంట్రాక్ట్లో అది ఫస్ట్ టైం అది జరిగేది. ఏంటంటే మన రఫాల్ దగ్గర కీ అడగలేదు. ఎయిర్క్రాఫ్ట్ ఒక కీ ఉంటుంది, అంటే ఫిజికల్ కీ కాదు, మన బండి స్టార్ట్ చేసే కీ కాదు, ఒక సాఫ్ట్వేర్ కీ ఉంటుంది. ఆ కీ ఎందుకు యూజ్ చేస్తారంటే మనం ఎయిర్క్రాఫ్ట్ చూస్తుంటే ఎయిర్క్రాఫ్ట్ కింద బాంబులు పెట్టడానికి స్లాట్స్ ఉంటుంది, పాడ్స్ అంటారు. ఆ పాడ్స్ సర్టన్ సైజ్లో ఉంటుంది, ఒక సైజ్లో ఉంటుంది. ఇది ముందు టయోటా కంపెనీ ఒక ఫిలాసఫీ ఉంటుంది, సెల్ ద కార్ చీప్, సెల్ ద స్పేర్ పార్ట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఎక్కడికి వెళ్తాడు, నా దగ్గరికి రావాలి కదా స్పేర్ పార్ట్లు రావాలంటే, అది ఫిలాసఫీ. రఫాల్ కూడా అదే పాలసీ ఫాలో చేస్తారు. మీరు ఏదైనా మిసైల్ పెట్టాలంటే మా దగ్గర నుంచి కొనండి, మీరు ఎక్కడి నుంచి పెట్టలేదు దాంట్లో. మనమేమో ఇజ్రాయెల్ దగ్గర నుంచి స్ట్రైకర్ తీసుకున్నాం, యుఎస్ దగ్గర నుంచి కొన్ని మిసైల్ తీసుకున్నాం, రష్యా దగ్గర నుంచి మిసైల్ తీసుకున్నాం, మనం కూడా తయారు చేస్తాం కొన్ని మిసైల్స్. రఫాల్ ఎట్లా పెట్టాలి మనకి? సో రఫాల్కి ఒక కీ ఉంది, ఆ కీతోనే మీరు దీన్ని మార్చగలరు. ఆ కీ మనకి ఇవ్వలేదు. సో ఫస్ట్ లాట్లో మనం 36 ఆర్డర్ చేసిన దాంట్లో మనకి కీస్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నేవీ కోసం మనం ఇంకొక 24 ఆర్డర్ చేశాం రఫాల్. దానికి ఈసారి చాలా స్మార్ట్గా ముందు కీ ఇవ్వండి, తర్వాత మాట్లాడదామని చెప్పారు. వాళ్ళు ఇచ్చారు, ఇస్తున్నారు, ఇంకా రాలేదు, డెలివరీ కాదు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ కొట్టి పడేశారు 7 ఎయిర్క్రాఫ్ట్ కింద పడదని చెప్పినప్పుడు రఫాల్ కంపెనీ పేరెంట్ కంపెనీ వాళ్ళకి తెలుసు, డెస్సా ఏవియేషన్ ఆ కంపెనీ పేరు, వాళ్ళకు తెలుసు ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడ కూర్చున్నది భారతదేశంలో వాళ్ళకి తెలుసు. హాషిమాదా ఎయిర్ ఫోర్స్ బేస్లో ఉందా, పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఉందా, లదాఖ్ ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్లో ఉందని వాళ్ళకి తెలుసు. ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడ ఉంది, ఏ టైం ఉందని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే కీ వాళ్ళ దగ్గర, ప్రతి ఎయిర్క్రాఫ్ట్ కీ వాళ్ళ దగ్గర, సాఫ్ట్వేర్ కీ. వాళ్ళు ఏం చెప్పారు, వీ డిడ్ నాట్ లూజ్ అ సింగిల్ ఎయిర్క్రాఫ్ట్. ఒక ఎయిర్క్రాఫ్ట్ కి 19,000 ఫీట్లో ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఆ టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఎయిర్క్రాఫ్ట్ ని కిందకి తిప్పి నెక్స్ట్ డే రిపేర్ చేసి మళ్ళీ పంపించారు. దట్ ఇస్ ద స్టేట్మెంట్ విచ్ కర్నల్ భారతి మేడ్ ఆన్ ద 4th డే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు, ఆల్ అవర్ పైలట్స్ ఫ్లూ ద ఎయిర్క్రాఫ్ట్. సో ఇంటర్నేషనల్ కాన్ఫిగరేషన్ ఎప్పుడైనా రాహుల్ గాంధీ కానీ ప్రెసిడెంట్ ట్రంప్ కానీ ఎవరైనా చెప్తున్నప్పుడు అది కౌంటర్ చేయడానికి మన దగ్గర టెక్నికల్ ఎక్స్పర్ట్స్ టెలివిజన్ వచ్చి చెప్పట్లేదు, చెప్తున్నారు. అప్పుడు అర్థం కోసం ఈ ఛానల్లో కానీ కొన్ని ఛానల్లో కనిపిస్తారు. కానీ మన దగ్గర ప్రాబ్లం అంటే మనం హైలీ టెక్నికల్ లాంగ్వేజ్ చెప్తాం, నార్మల్ ప్రజలకు అది అర్థం కాదు. నేను ఎప్పుడైనా టెలివిజన్ డిబేట్ వెళ్ళినప్పుడు కానీ 1-to-1 పాడ్కాస్ట్ చేస్తున్నాను, నేను ఒకటే నా మనసులో ఉన్నది, ఎంతో సింపుల్ లాంగ్వేజ్ ఎక్స్ప్లెయిన్ చేయగలరు అంత మంచిగా అర్థమైంది ఎవరికైనా. టెక్నికల్ లాంగ్వేజ్ వెళ్ళకండి. Oh, there was a key which was used to tamper with the missile loading capacity of the aircraft. For example, this simple language మీకు చెప్పాను. ఆపరేషన్ సింధూర్ నుంచి ఇంకా చాలా లెసన్స్ మనం నేర్చుకున్నాం. ఒకటి, ఇంటర్నేషనల్ డిప్లొమసీ. రెండవది, మోదీ గారు 4వ రోజున ఎందుకు వారు ఆపారు, యుద్ధం ఎందుకు ఆపారు? మీరు చాలా మంది అడుగుతారు ఎందుకు ఆపారు. అదే మనం లాహోర్ తీసుకున్నాం, కరాచీ అయిపోయింది కదా, మన చేతిలోనే కరాచీ. ఎక్కడ వీరింటి వరకు కరాచీ ఐఎన్ఎస్ విక్రాంత్ బయట పార్క్ చేసుకుంటే ఏం చేయలేదు మనం. యుద్ధం మొదలు కావడం చాలా ఈజీ, యుద్ధం ఆపడానికి చాలా టఫ్. ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్. అందరూ అన్నారు అది మొదలైనప్పుడు అయిపోతుంది 2-3 వారాల్లో రష్యా మొత్తం యుక్రెయిన్ స్టార్ట్ చేసేస్తారు, దాని తర్వాత యుద్ధం అనేది ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు 4 సంవత్సరాలు అయితే ఇప్పుడు కూడా కొట్టుకుంటున్నారు. అక్కడ 1,00,000 మంది చనిపోయారు, ఇక్కడ 1,00,000 మంది చనిపోయారు. ఇప్పుడు కూడా యుద్ధం ఆగే ఏ ప్రసక్తి కనిపించట్లేదు. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఒక యుద్ధం ఆపడనేది ఆపరేషన్ సింధూర్లో మోదీ గారు చూపించారు.
మోదీ గారు అంటే కలెక్టివ్ లీడర్షిప్. మోదీ, రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్, ఎయిర్ఫోర్స్ చీఫ్, నేవీ చీఫ్ అందరూ, అండ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఎందుకంటే మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏముంది? టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టడానికి వెళ్ళాము. 21 టెర్రరిస్ట్ క్యాంప్ మన లిస్ట్లో ఉండే, ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందనేది. దాంట్లో 8 కొట్టారు. 9 ప్లాన్ చేశారు, కానీ 8 కొట్టారు. సరిపోతుంది. ఇట్ వాజ్ డామేజ్ వద్దాం. ఈ సెండ్ ఏ మెసేజ్, ఇంకా ఏం చేయకండి, మేము కొట్టాం మిమ్మల్ని, మేము ఆఫీస్లో సెకండ్ డే చెప్పారు, గుర్తుందా? దిస్ ఇస్ లిమిటెడ్ ఎంగేజ్మెంట్, డోంట్ ట్రై అండ్ ఎక్స్టెండ్ ఇట్, మీరు ఎక్స్టెండ్ చేయకండి అని పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చారు. మీరు ఒక పాకిస్తాన్ ఉంటే ఏం చేస్తారు? మన వారు టెర్రరిస్ట్ క్యాంప్ మీద కొట్టారు, వాళ్ళు కూడా మన టెర్రరిస్ట్ క్యాంప్ మీద కొట్టాలి కదా. మన టెర్రరిస్ట్ క్యాంప్ లేవు. వాళ్ళు ఏం చేశారు? మన సివిలియన్ ఏరియా మీద ట్రై చేశారు. పఠాన్కోట్ వైపు సిర్సాలో ఒక బాంబు దొరికింది, మన పైనుంచి కొట్టుపడేశారు. బ్రహ్మోస్ సారీ S-400. మనం ఏం చేశారు? లిమిటెడ్ ఎంగేజ్మెంట్ ఏమో పాకిస్తాన్ రిటర్న్ మనకి 2వ రోజు కొట్టారు, ట్రై చేశారు, కానీ సక్సీడ్ కాలేదు. మనం 3వ రోజు ఆగాం. 4వ రోజు వాళ్ళ మొత్తం ఎయిర్ డిఫెన్స్ తీసేసాం. ఫస్ట్ ఎయిర్ డిఫెన్స్, దీంట్లో చాలా మటుకు రకాలకి ఒక చాలా ఇంపార్టెంట్ లెసన్ ఉంది. మనందరూ తెలుసు అభినందన్ వాళ్ళకు అటాక్ చేసినప్పుడు మనం ఏం చేసామంటే 2 గ్రూప్స్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ పంపించాం పాకిస్తాన్ లోపలికి. ఒకటేమో ఇస్లామాబాద్ వైపు వెళ్ళింది, ఇంకోటి బాలాకోట్ వైపు వెళ్ళింది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేశారంటే, వీళ్ళు ఇస్లామాబాద్ అని కొట్టడానికి వస్తున్నారని చెప్పి వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ అన్ని ఇస్లామాబాద్ వైపు పంపించారు. భారతదేశంలో వచ్చింది. మనలో ఏం చేశారు? అక్కడి నుంచి యూటర్న్ తీసుకొచ్చేసారు ఇమీడియట్ గా. ఉన్నదేమో బాలాకోట్ వైపు వెళ్ళిపోయింది, అక్కడ వెళ్ళి కొట్టారు. అన్ఫార్చునేట్లీ అభినందన్ గాట్ కాట్. ఆయన MiG-21 కొంచెం స్లోగా ఉండే, షార్ట్ క్యాప్చర్డ్, నెక్స్ట్ డే రిలీజ్. లెసన్ ఏమొచ్చిందంటే దాంట్లో షూట్ అండ్ స్కూట్ కేపబిలిటీ అని ఉంటుంది. అంటే మనం పాకిస్తాన్ టెరిటరీలో ఎంటర్ చేయకుండానే మనం వాళ్ళని కొట్టాలి. అది రకాలుగా ఉంది. 350 కిలోమీటర్ల దాకా లోడెడ్ మిసైల్ మన బార్డర్ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ ఉంచుకొని అక్కడి నుంచి ఫైర్ చేసి మన ఎయిర్క్రాఫ్ట్ మన బేస్కి రిటర్న్ వచ్చేస్తారు. పతాల్కోట్ ఉండొచ్చు, మిగతా హిండల్ ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు. అది మనం రీసెర్చ్ చేసాం. దిస్ ఇస్ ద డిఫరెన్స్ వై రఫాల్ వాజ్ ఇంపార్టెంట్. దానికోసమే రఫాల్ కొనుక్కోవడానికి వెళ్తున్నామని చెప్పాం, కానీ అందరికన్నా ముందు ఎవరు అబ్జెక్ట్ చేశారు? రాహుల్ గాంధీ అండ్ చైనా. ఇప్పుడు మీకు అర్థమైంది వై దే డిడ్ ఇట్. ఆ ఎయిర్క్రాఫ్ట్ రాగానే గేమ్ మారిపోయింది. మనం సుఖాయ్ యూజ్ చేయలేదు, MiG-29 యూజ్ చేయలేదు, యూజ్ చేయలేదు. మనం యూజ్ ఓన్లీ రఫాల్. బార్డర్ దాకా వెళ్ళి ఆ హైట్ లో నిలబడి కొట్టేసి రిటర్న్. ఎందుకంటే ఆ మిసైల్ దాని లోపల రడార్ ఉంది, అది వెళ్ళిపోతుంది. ఈవెన్ ద టార్గెట్ మూవ్స్, దాన్ని వెళ్ళి కొడుతున్నారు. రెండోది మన టెక్నాలజీ వాడాలి, డ్రోన్స్ వాడాలి చాలా మంది. దాని డీటెయిల్స్ వెళ్ళట్లేదు, ఎందుకంటే మనకి హౌస్ టైం పక్కన 40 minutes. I started at 7:30, so ఎందుకంటే అందరూ some people might be elder like me, I am also diabetic, so we did not have the time to share something. Anyway, next slide. గాజా, ఇజ్రాయెల్. ఇది మనం అనుకుంటే ఏదో కొత్త యుద్ధం జరిగింది, ఫస్ట్ టైం జరిగింది కాదు. ఇజ్రాయెల్ ఫామ్ అయినప్పటి నుంచి, ఇజ్రాయెల్ ఎప్పుడు ఫామ్ అయింది? ఎగ్జాక్ట్లీ, somebody is very good in quizzing. 1948. మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 47. టెక్నికల్ కాదు, 50 we became independent. అప్పుడు దాకా మనం డొమినియన్ స్టేటస్లో ఉన్నాం. దాంట్లో చక్రవర్తి రాజగోపాలాచారి మన గవర్నర్ జనరల్గా ఉన్నారు. సో హీ వాజ్ మోర్ పవర్ఫుల్ దెన్ నెహ్రూ. That is the difference. Anyway, 1950 is when we actually became a republic. Your queen was no longer a republic. Anyway, Israel Gaza history, Gaza, Israel and rest of the world. 6-day war is చాలా ఫేమస్ వార్ ఇక్కడ జరిగింది. ఇజ్రాయెల్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు. ఈజిప్ట్, జార్డన్, సిరియా, లెబనాన్, ఇటువైపు ఎనీవే పాలస్తైన్ ఉంది ఇటువైపు. వీళ్ళందరూ కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ఆలోచించండి, హౌ కనెక్ట్ టు ఇండియన్ సిచ్యువేషన్. మన దగ్గర కూడా అదే సిచ్యువేషన్. ఇటువైపు పాకిస్తాన్, అటువైపు చైనా, ఇప్పుడు కొత్త తయారయ్యారు బంగ్లాదేశ్. మన ముందు దీనికన్నా ముందు మిషన్ రావచ్చు చెప్పేటప్పుడు 2.5 ఫ్రంట్ వార్. హాఫ్ ఫ్రంట్ అర్బన్ నెక్సల్స్, అర్బన్ నెక్సల్స్ని రూరల్ నెక్సల్స్ని మొత్తం ఫినిష్ చేసేసాం. ఇప్పుడు మిగిలింది మన బంగ్లాదేశ్. ఎనీవే వి విల్ డీల్ విత్ దట్ లేటర్. ఇజ్రాయెల్ ఆ వార్లో
చాలా టెరిటరీస్ కాన్కర్ చేసుకున్నారు. వీళ్ళందరూ కలిసి వాళ్ళ మీద దాడి చేసినా కానీ అప్పుడు కూడా ఇజ్రాయెల్ అటాక్ దెమ్ అండ్ వన్ టెరిటరీ చైనా పెనిన్సులా, గోలాన్ హైట్స్ చాలా మటుకు ఇజ్రాయెల్ క్యాప్చర్ చేసుకున్న టెరిటరీ. ఇజ్రాయెల్ యుద్ధానికి వెళ్ళలేదు, వాళ్ళ మీద వచ్చి యుద్ధం చేశారు, వాళ్ళు రిటర్న్గా కొట్టారు. ఇవాళ కూడా లోకంలో మోస్ట్ టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళు చాలా చిన్న నేవీ. ఈ ఎయిర్ ఫోర్స్, స్పెషల్లీ ఎయిర్ ఫోర్స్, ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ ఇస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. వాళ్ళని ఎవరు కూడా బీట్ చేయలేదు, ఈవెన్ నాట్ ఈవెన్ యుఎస్. అంత టెక్నాలజీ 1948 నుంచి 2025 దాకా వాళ్ళు డెవలప్ చేసుకుంటే వస్తున్నారు. మనకి 1947 దాకా యుద్ధం జరిగిన తర్వాత కూడా మనం రష్యా దగ్గర నుంచి ఎయిర్క్రాఫ్ట్ కొంటుండే. వీ నెవర్ విన్ ఎనీథింగ్. బ్రహ్మోస్ ఎప్పుడు వచ్చింది, ఆకాశ్ ఎప్పుడు తయారైంది, మన దగ్గర ఒక ఎయిర్క్రాఫ్ట్ తయారైన స్కీమ్ ఉంది మన దగ్గర. అది ఇవాళ ఎయిర్క్రాఫ్ట్ కూడా కనిపించలేదు, రోడ్డు మీద ఎక్కడ రన్వే మీద కూడా కనిపించలేదు. చాలా వరకు కనిపెట్టారు. కావేరీ ఇంజిన్ అని చెప్పి ఇంజిన్ తయారు చేస్తాం ఫర్ దట్ ఎయిర్క్రాఫ్ట్. ఇట్ నెవర్ బికేమ్ ఎ రియాలిటీ. ద ప్రాబ్లమ్ వాస్ మనం టెక్నాలజికలీ చాలా బ్యాక్వర్డ్గా ఉన్నాం. ఓన్లీ ద లాస్ట్ 20 సంవత్సరాల్లో వీఆర్ మేకింగ్ అప్ ఫర్ ఇట్. మన దగ్గర ఒక టైంలో 84 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉంది, అంటే ఆయుధాలు తయారు చేసే కంపెనీ 84. దీంట్లో పొద్దు నుంచి సాయంత్రం దాకా క్యారమ్ బోర్డ్ ఆడతారు, 6 గంటల తర్వాత పనిచేస్తారు ఓ టైం కోసం. ఇది జరిగింది రీడ్ అంటే సీరియస్ నచ్చేయాలి. నేను బ్యాంకులో ట్యాంక్లో చేరున్నాను, 6 గంటల పనిచేయాలి, 6 గంటల తర్వాత పనిచేస్తారు, దాని తర్వాత ఓవర్ టైం తీసుకుంటారు. దాంట్లో రీసెంట్లీ ఆల్సో ఎయిర్ ఫోర్స్ చీఫ్ చాలా క్లియర్గా చెప్పారు, హెచ్ఏకి ఇచ్చిన ఒక్క కాంట్రాక్ట్ కూడా టైంలో వాళ్ళు ఫినిష్ చేయట్లేదు. ఎందుకంటే వేరే కస్టమర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కస్టమర్. మీ కస్టమర్ని టైంలో కార్ ఇవ్వకపోతే, లేకుంటే వాళ్ళకి బస్సు ఇవ్వకపోతే వాడు అందరూ పడేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేయలేరు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, రకాలు కొంటున్నారు, మిగతా ఎయిర్క్రాఫ్ట్ కొంటున్నారు బయట నుంచి. మన ఓన్గా తయారు చేసి తయారు చేసిన కంపెనీలు, మన ఓన్ హెచ్ఏఎల్ వాళ్ళు తయారు పోయిందో బ్యాక్లాగ్. సో ఇజ్రాయెల్ గాజా వార్లో మన అన్నిటికంటే ఒకటి పొలిటికల్ లెసన్ కూడా ఉంది. ఇవాళ దాకా ఇజ్రాయెల్ ఆపోజిషన్ పార్టీస్ ఎవరైనా బెంజమిన్ నెటన్యాహుని తిడుతున్నట్టు మీరు చూసారా ఈ వార్ గురించి? లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఆపోజిషన్ లీడర్ ఈస్ ఇన్ ద వార్ క్యాబినెట్. వాళ్ళకు వార్ క్యాబినెట్ ఉంది, దాంట్లో హీస్ దేర్ ఇన్ దట్. ఆలోచించండి, దిస్ ఇస్ ద డిఫరెన్స్. వాళ్ళు యునైటెడ్ గా ఉంటారు. యుద్ధం వస్తే వాళ్ళు యునైటెడ్ గా ఉంటారు. మన దగ్గర అట్లా కాదు. మన దగ్గర కొట్లాడతారు, మన దగ్గర ఒకరొకరు తిట్టుకుంటారు, రాహుల్ గాంధీ ప్రశ్నలు అడుగుతారు, ఇవన్నీ చేస్తుంటారు. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. యునైటెడ్ గా ఉండడం మనం ఎప్పుడు నేర్చుకోలేదు, ఇవాళ దాకా నేర్చుకోలేదు. శివాజీ మహారాజ్కి ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక్క రాలేదు హెల్ప్ చేయడానికి. అదే టైంలో రాణా ప్రసాద్ కానీ అక్కడ రాజస్థాన్ ఉన్న రాజుల మీద దాడి చేసినప్పుడు ఎవ్వరు సహాయం కోసం రాలేదు. ఈ టు బి యునైటెడ్ అనే మాట మనం మర్చిపోయాం. ఇది ఇప్పుడు కూడా మనకున్న ప్రాబ్లం. రాహుల్ గాంధీ రఫేల్ అంటారు, రఫేల్ కొట్టుపడేసి అంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంకేది అంటారు. ఈ నెవర్ ప్రెసెంట్ యునైటెడ్ ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వరల్డ్. మన అన్నిటికీ మన ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాలి. వాళ్ళు కొట్టాలనుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొడతారు. ఘర్మే గుస్కే మారేంగే మోదీ గారు చెప్పిన ఓట్ యాక్చువల్ ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తారు, మనం కూడా చేస్తున్నాం. చేసే పని అది. వాళ్ళు ఖతార్ వెళ్ళి కొట్టారు, ఇరాన్ వెళ్ళి కొట్టారు, వాళ్ళు ఎక్కడ కావాలని అక్కడ వెళ్ళి కొడతారు. వాళ్ళు ఎప్పుడు ఏమన్నాడు, దాట్ ఈస్ ద పవర్. స్వామి వివేకానంద అన్నారు బిఫోర్ ద షికాగో కాన్ఫరెన్స్, స్ట్రెంగ్త్. The world respects only the strong. World will not respect the weak. దానికోసం lion is the king of the jungle, not the deer. చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ స్ట్రెంగ్త్ ఉంటే మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తారు. హిందీని అంటారు జిస్కి లాఠీ ఉస్కి భైంస్. ఇది పాలసీ. సో వన్ హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఇవాళ దాకా ఒక్కడు కూడా దమ్ములేదు ఇజ్రాయెల్ మీద వెళ్ళి ఏదో దాడి చేయడం. చేస్తే అంత సగం వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళ ఐఎంఓ కానీ మిగతా టెక్నాలజికల్ అడ్వాన్స్ చాలా బాగా డిపెండ్ చేసుకున్నారు. జస్ట్ లైక్ అవర్ S-400. అఫ్కోర్స్ S-400 మనది కాదు, వీ వాంట్ ఇట్ ఫర్ రష్యా. మనకి చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు ఏమైనా యంగ్స్టర్స్ ఉంటే ఆడియన్స్ అని చెప్తాను, ఎక్కడ ఉద్యోగం నెక్స్ట్ ఎక్కడ అన్నిటికంటే ఎక్కువ రాబోతుందంటే ఇట్ ఈస్ ఇన్ ద డిఫెన్స్ సెక్టర్, ప్రైవేట్ ఇండస్ట్రీ. హైదరాబాద్లో there are 6 major defense companies. Tata,
బోయింగ్ వస్తుంది, బోయింగ్ తయారు చేసి Sikorsky helicopter, American military helicopter, entire helicopter fuselage హైదరాబాద్ తయారైంది. కళ్యాణి కోచ్ వాళ్ళు తయారు చేస్తున్నారు మిసైల్స్, హైదరాబాద్ తయారు చేస్తున్నారు. ఆడిపడడానికి వేరే ఉంటుంది. అది కాకుండా చాలా కంపెనీలు ఈవెన్ నౌ ఇంజిన్ సాఫ్రాన్ అని చెప్పి వరల్డ్స్ #1 మిలిటరీ ఇంజిన్ కంపెనీ, వాళ్ళ ఇంజిన్ హైదరాబాద్ మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు. రోజుకి ఒక ఇంజిన్ తయారు చేస్తారు, విచ్ ఇస్ రికార్డ్. ఎందుకంటే మనం పోయిన సంవత్సరం 10 ఇంజిన్ కూడా తయారు చేయలేకపోయారు. ఆలోచించండి. సో దాట్ ఇస్ ద రికార్డ్ వీ వాంట్ టు సీ. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రఫాల్ ఔటర్ షెల్. రఫాల్ ది బయట ఉన్న షెల్ మెయిన్ ఎయిర్క్రాఫ్ట్, అది కూడా హైదరాబాద్ లో తయారైంది. అది కాకుండా చాలా మటుకు కాన్పూర్ డిఫెన్స్ కారిడార్ కానీ, తమిళనాడు డిఫెన్స్ కారిడార్ కానీ, పూణే ముంబై డిఫెన్స్ కారిడార్ చాలా మటుకు వీఆర్ మేకింగ్ వెపన్స్. దీంట్లో చాలా మటుకు టైప్ మనకి ఇజ్రాయెల్ తో ఉంది. అది కాకుండా అమెరికన్ కంపెనీస్ కూడా ఉంది. నెక్స్ట్ అందరి ఫేవరెట్ వెనిజువేలా. వెనిజువేలా కథ మన అందరూ తెలిసిందే. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్న దాంట్లో కొంచెం నిజం కూడా ఉందండి, తప్పనట్లేదండి. అనిపించడే కదా, అర్థం తెలుస్తుంది. కానీ ఈ వెనిజువేలాలో ఒక 40-50 సంవత్సరాల ముందు యుఎస్ కంపెనీ షెవ్రాన్ కానీ, ఎక్సాన్ మొబైల్ చాలా డబ్బులు పెట్టారు. ఎందుకు? అక్కడి నుంచి ఆయిల్ డ్రిల్ చేసి తీసుకోవడం. సడన్ గా ఇంత డబ్బులు పెట్టిన తర్వాత ఒక డిక్టేటర్ వచ్చింది, హ్యూగో చావెజ్. మడూరో బాస్ బిఫోర్ మడూరో హీ వాస్ దేర్. ఆయన వచ్చి ఏం చేశాడు, ఓవర్ నైట్ నేషనలైజ్ చేసి పడేశాడు కంపెనీ. యుఎస్ కంపెనీ అందరినీ బయటపడేశాడు. వాళ్ళు పెట్టుబడి మొత్తం పోయి. దాని తర్వాత మడూరోకి ఆయన కూడా అదే కంటిన్యూ చేశాడు. సో న్యాచురల్లీ ట్రంప్ ఏమంటున్నాను, మేము అక్కడ పెట్టుబడి పెట్టాం, మాకు 10 పైసలు మీరు ఇవ్వలేదు, మేము మొత్తం మీ దగ్గర నుంచి ఎంత తీసుకున్నాం మొత్తం దోచుకున్నాం మీ దగ్గర నుంచి. ద ప్రాబ్లమ్ ఇస్ వెరీ సింపుల్. అది మడూరోలో మిగతా ట్రాక్ ఇష్యూస్ కాదట. అమెరికా కావాల్సింది ఆయిల్. వెనిజువేలా ప్రొడ్యూస్ చేస్తున్న ఆయిల్ ఇస్ నాట్ అమెరికన్ ఆయిల్. అమెరికాలో ప్రొడ్యూస్ చేస్తున్న ఆయిల్ షేల్ ఆయిల్ అంటారు, చాలా లైట్ ఉంటుంది. క్రూడ్, పెట్రోల్, డీజిల్ తయారు చేయడం అన్నింటినీ ఈజీ అది రిఫైన్ చేయడానికి. వెనిజువేలా ప్రొడ్యూస్ చేస్తున్న ఆయిల్ చాలా థిక్ ఆయిల్. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మన టార్ ఉంటుంది చూడండి, రోడ్ మీద వేస్తారు డాంబర్, దట్ ఇస్ ఇట్ ఇస్ మేడ్ ఫ్రమ్ దాట్ వెనిజువేలన్ కైండ్ ఆఫ్ ఆయిల్, థిక్ ఆయిల్. ఆ ఆయిల్ని ప్రాసెస్ చేయాలంటే చాలా డిఫికల్ట్. దానికి 2-3 ఉపయోగాలు లేవు. పెట్రోల్, డీజిల్ తయారు చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుంది. దానికన్నా బదులు మీరు సౌదీ అరేబియా దగ్గర నుంచి, ఎగువ దగ్గర నుంచి ప్రాసెస్ చేసుకోవచ్చు. సో దాట్ ఇస్ వెరీ ఈజీ టు. అండ్ మడూరో didn't allow US companies. So US companies ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ వెనిజువేలా ఆయిల్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర కెనడా వైపు 7 రిఫైనరీస్ ఉన్నాయి, పెద్ద రిఫైనరీస్. అది లాస్ట్ ఒక 5-6 సంవత్సరాల నుంచి చూడబడదు. ఎందుకంటే వాళ్ళకి ఆయిల్ లేదు, క్రూడ్ ఆయిల్ లేదు. ఇట్లాంటి క్రూడ్ ఆయిల్ కావాలి వాళ్ళకి, ఆయిల్ లేదు. సో వాళ్ళు అక్కడికి తెప్పించుకొని ఇప్పుడు దాన్ని ప్రాసెస్ చేయబోతున్నారు. వెరీ సింపుల్. మడూరానికి 1 రోజు తర్వాత మర్చిపోతాం మనందరూ, ఎక్కడున్నారు ఏం తెలియదు అని చెప్పేసి. కానీ యుఎస్ చేస్తున్న గేమ్, వాళ్ళ రిఫైనరీస్ నడిపించడానికి దే వాంట్ ద వెనిజువేలన్ క్రూడ్ ఆయిల్. ఎందుకంటే దాని ప్రాసెసింగ్ కాస్ట్ హై. అండ్ మనందరికీ తెలిసిందే వెనిజువేలా దగ్గర వరల్డ్స్ హైయెస్ట్ కెపాసిటీ అంటే ఆయిల్ వాళ్ళ దగ్గర 303 బిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్. నెక్స్ట్ 800 సంవత్సరాలు మీరు ప్రభుత్వం పోతే కూడా ఆయిల్ ఇవ్వాలి. సౌదీ అరేబియా దగ్గర లేదంట. సో దాట్ ఈస్ వై వెనిజువేలా ఇస్ వెరీ అట్రాక్టివ్ డెస్టినేషన్. కానీ ట్రంప్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ యుఎస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారో బాగుంటుంది. ఆయన దీని ఆపోజిట్ స్టాండ్ తీసుకుంటే ఏం చేయలేదు. ఇప్పుడే షెవ్రాన్ కానీ, ఎక్సెల్ మొబైల్ అదే అడుగుతున్నారు, మీరు వచ్చారు ట్రంప్ బాగానే ఉన్నారు, మీరు వెళ్ళి మా ధర $20 బిలియన్, $50 బిలియన్ పెట్టుబడి పెట్టమంటున్నారు. కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత మాకు పెట్టుబడి ఏమవుతుంది? మళ్ళీ నెక్స్ట్ ప్రెసిడెంట్ అంటారు, అంతా ట్రంప్ ఇచ్చాడు, ఆ ట్రంప్ చేసిన పని వేస్ట్, మీకు 10 పైసలు మీరు కూడా వెళ్ళిపోండి అంటారు. ఏం చేస్తారు? దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో మనం అడగవచ్చు, మనకి ఈ స్టేక్ ఉందండి, మనకు కూడా ఉందండి. మనకు $1-2 బిలియన్ ఓఎన్జీసీ విదేశీ చెప్పి మన దగ్గర కంపెనీ ఇంటర్నేషనల్ అనమాట. వాళ్ళు వెనిజువేలాలో ఒక 2-3 వెల్స్ డ్రిల్ చేసి దాని నుంచి ఆయిల్ ఎత్తుకొస్తారు. ఎక్కువ లేదు, 5 నుంచి 10,000 బ్యారెల్స్ పర్ డే, ఎక్కువ క్వాంటిటీ లేదు. వెనిజువేలా ఇట్సెల్ఫ్ ఇస్ ప్రొడ్యూసింగ్ ఓన్లీ 2 బిలియన్, విచ్ ఇస్ వెరీ నార్మల్. ఎందుకంటే వాళ్ళ దగ్గర టెక్నాలజీ చాలా పాత టెక్నాలజీ. లాస్ట్ 20 సంవత్సరాల నుంచి వాళ్ళకి యుఎస్ ఒక టెక్నాలజీ కూడా యాక్సెస్ చేయలేదు, రిఫైనింగ్ టెక్నాలజీ. సో నౌ యుఎస్ కంపెనీస్ ద ఆపర్చునిటీ, వాళ్ళు
పెట్టుబడి పెడతారో లేదో అది కూడా తెలియదు, కానీ ఉన్నది ఎత్తుకెళ్ళిపోతారు. నెక్స్ట్ బంగ్లాదేశ్. అందరూ టెలివిజన్ స్టూడియో డిబేట్లో ఫేవరెట్ టాపిక్ ఇది. జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ గేమా, ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఆడుతున్నారా, లేకుంటే చైనా వాళ్ళు చేస్తున్నారా? పాప బంగ్లాదేశ్ వాళ్ళకి అది కూడా ఎవరు చేపిస్తున్నాడు, అది వాళ్ళ సంగతి. పిచ్చం చేత రాయలాగా అయిపోయింది, ఎక్కడ కొడతాడో తెలియదు. బంగ్లాదేశ్ పరిస్థితి బంగ్లాదేశ్ మనకు అందరూ తెలిసిందే ఈస్ట్ పాకిస్తాన్గా ఫస్ట్ మన పార్టీషన్ జరిగినప్పుడు, దాని తర్వాత 71 తర్వాత బంగ్లాదేశ్గా తయారైంది. ఇట్స్ అ ఫేక్ స్టేట్. షేక్ ముజిబుర్ రహమాన్ అసాసినేషన్, ఇప్పుడు కొంత ఎల్డర్స్ విల్ నో దట్ సిచ్యువేషన్ ఏం జరిగింది, అక్కడ యంగ్స్టర్స్ ఇక్కడ నేర్చుకోవాల్సి వస్తుంది ఏం జరిగింది. దాని తర్వాత ఖలీదా జియా కానీ షేక్ హసీనా చేసిన వాళ్ళ రూల్, ఇద్దరు డిక్టేటర్స్. బంగ్లాదేశ్కి కావాల్సింది డిక్టేటర్స్, అక్కడ డెమోక్రసీ నడవాలి. పాకిస్తాన్లో చూస్తున్నాం కదా, ఎలక్షన్ కలిసి ఇమ్రాన్ ఖాన్ జైలు అన్నాడు, ఎలక్షన్ ఓడిపోయిన షెబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా అన్నాడు. ఇది వారి డెమోక్రసీ అక్కడ ఉంటుంది అన్నమాట. బంగ్లాదేశ్కి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఒకటి వాళ్ళ ఎకానమీస్ ఇన్ టోటల్ మెస్, కానీ వాళ్ళ పెద్ద బ్లెస్సింగ్ ఏంటంటే అమెరికా వచ్చి అక్కడ కూర్చున్నారు. అమెరికా కాక్స్ బజార్ కానీ మిగతా ఐలాండ్స్కి కూర్చొని చైనా ఏం చేస్తున్నారని చూస్తున్నారు. చైనా ఎక్కడ ఉన్నారు? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మీకు తెలుస్తుంది. ద టాప్ మోస్ట్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఒక ఐలాండ్ ఉంది, కోకో ఐలాండ్స్, COCO. గూగుల్ చేసి మీకు వచ్చేస్తుంది. ఈ కోకో ఐలాండ్స్ ముందు అక్కడ పాత బ్రిటిష్ టైంలో రన్వే ఉంది, 300 మీటర్స్ అంటే. దాని సడన్గా అమెరికన్ శాటిలైట్స్ చెక్ చేస్తున్నప్పుడు 3500 మీటర్ అయిపోయింది రన్వే. నిజంగా మైనా దగ్గర అయితే టెక్నాలజీ లేదు, వాళ్ళ రోడ్డు కూడా వేయలేదు. ఎవరు చేశారు చూస్తే చైనా వాళ్ళు చేశారు. ఎందుకు? చైనా కూర్చున్నారు, లీజ్లో తీసుకున్నారంట ఐలాండ్. కోకో ఐలాండ్ ఇస్ ఆన్ లీజ్ ఫ్రమ్ బంగ్లాదేశ్ టు చైనా. అమెరికా ఏం చేస్తున్నారు? అక్కడ కూర్చొని చైనా ఏం చేయబోతున్నారు చూస్తారు. చైనా ఎందుకు కూర్చున్నారు అక్కడ? మన వైపు విశాఖపట్నం నుంచి వెళ్ళే సబ్మెరీన్స్ ని ట్రాక్ చేయడానికి వాళ్ళకి డెడికేటెడ్ సబ్మెరీన్ యాంటీ సబ్మెరీన్ యూనిట్ పెట్టారు కోకో ఐలాండ్స్. మన ఏం చేశారు? దాని బదులు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు బి ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ ఇండియన్ ఓషన్ పాలిటిక్స్. చాలా పెద్ద ప్రాజెక్ట్, 84,000 కోట్లు మనం ఖర్చు చేయబోతున్నాం. ట్రాన్స్షిప్మెంట్ ఒకటి, నేవల్ ప్రాజెక్ట్ అయితే అది కాకుండా మన దగ్గర ఆల్రెడీ ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది కాబట్టి INS బాస్ అని చెప్పి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. మనం దాని గురించి ఎక్కువ మాట్లాడాలి. INS బాస్ చాలా మందికి పొలిటికల్ ఎవరు మాట్లాడాలి. ఇట్స్ గుడ్ బేస్. ఇప్పుడు అప్గ్రేడ్ కూడా చేశారు, సునామీ తర్వాత చాలా వరకు అప్గ్రేడ్ చేశారు. ఇది ఆ రీజన్లో నడుస్తున్న పాలిటిక్స్. అండ్ దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్న ఒక గినీ పిగ్ ఈజ్ బంగ్లాదేశ్. అందరు కలిసి ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఎప్పుడు కావాలని వచ్చి తనకు వెళ్ళిపోతున్నాడు. చైనా ముందు చేశారు, చైనా ఇప్పుడు US అని కొట్టేస్తుంది. కొన్ని రోజుల తర్వాత US బోర్ కొట్టేస్తుంది, వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకోటి వస్తాడు. పాకిస్తాన్ వచ్చి కూర్చుంటారు. పాకిస్తాన్ ఆల్రెడీ తిరుగుతున్నారు అక్కడ. చికెన్ స్నేక్ అంటారు అప్పుడప్పుడు మన దగ్గర. చికెన్ నెక్ కాదు, మొత్తం బంగ్లాదేశ్ మనం తీసుకొచ్చి కావాలి. కానీ మనకి ఆల్రెడీ పెద్ద హెడేక్ చాలా ఉంది, ఇంకా వాడిని తీసుకొచ్చి వాడిని మన తల మీద ఎందుకు పెట్టుకోవాలి. సో బంగ్లాదేశ్ సిచ్యువేషన్, బంగ్లాదేశ్కి 3 మేజర్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి: టెక్స్టైల్స్, జూట్ అండ్ హిల్స్ ఆఫ్ ఫిష్. బంగ్లాదేశ్ చాలా ఇష్టం హిల్స్ ఆఫ్ ఫిష్. ఈ ఫస్ట్ రెండు ఎక్స్పోర్ట్స్ చూడండి. టెక్స్టైల్స్ని వాళ్ళకి 15% టారిఫ్ పెట్టి US వాళ్ళు కావాలని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు కావాలని ఎంకరేజ్ చేస్తున్నారు. మన మీద 50% పెట్టారు. కానీ మన కంపెనీస్ ఏం చేశారు? కీటెక్స్ లాంటి కంపెనీ మన వరంగల్లో, మా కేరళ నుంచి వచ్చిన చాలా పెద్ద కంపెనీస్, వరల్డ్స్ నంబర్ 2 హోల్సేల్ కంపెనీ ఫర్ చిల్డ్రన్ అండర్ 5 years. చాలా నేరో మార్కెట్. వాళ్ళు ఇండియాలో ఒక 1000 స్టోర్లు మొదలు పెట్టారు. ఒక స్టోర్ 2 కోట్లు టర్న్ ఓవర్ చేయబోతుంది. 2,000 కోట్లు వాళ్ళ టర్న్ ఓవర్ వచ్చేస్తుంది. US నుంచి ఒక అదే డబ్బు వాళ్ళకి ఇండియాలో వస్తుంది. మన నెల్లూరు వైపు ఉన్న స్ట్రెంత్ రొయల్ అనుకున్న వాళ్ళు US పంపిస్తుంది. వాళ్ళు కూడా అదే స్ట్రాటజీ అడాప్ట్ చేశారు. లెటెస్ట్ గో లోకల్. ఎందుకంటే ఎక్కువ నేషన్ సౌత్ అమెరికా వాళ్ళ కాంపిటీషన్ మన రొయల్ కోసం. మనం $10 అంటే వాడు టిపికల్ బార్గెనింగ్ స్టైల్ $5 అంటాడు. వాళ్ళ రొయల్ అమ్ముకోవచ్చు, మనది పోదు. సో వీఆర్ నౌ చేంజింగ్ ద స్ట్రాటజీ. సో బంగ్లాదేశ్ని మనం అరకటాలంటే చాలా క్లియర్ స్ట్రాటజీ. ఎకనామిక్లీ బంగ్లాదేశ్ని స్ట్రాంగిల్ చేయాలి. నేను చాలా మంది డిబేట్స్ చెప్పుకుంటూ వస్తాను. స్ట్రాంగిల్ చేయాలి ఎట్లా? ట్రాన్స్షిప్మెంట్ ఇస్ వన్. మనం
కప్పల్ని నీళ్ళు వేస్తే చూసారు అప్పుడే చల్ల నీళ్ళు వేస్తే అది ఏం చేయదు, వేడి నీళ్ళు వేస్తే దుక్కేస్తుంది బయట. చల్ల నీళ్ళు వేసి మెల్లగా గ్యాస్ పెంచుకుంటూ పోవాలి. దానికి రియలైజ్ అయ్యే ముందు అది చనిపోతుంది దానిలో నీళ్ళు. ఇది బంగ్లాదేశ్లో చేయాల్సి, మనం అదే చేస్తున్నాం. మోదీ గారు మాట్లాడలేదు, గవర్నర్ గారు మాట్లాడలేదు, ఎవరో అమ్మాయిని అన్నం గంగ అనేది హైదీ ఆపేశారు. బంగ్లాదేశ్ కాబోయే ప్రధానమంత్రి మన రెహమాన్ గారు ఈజ్ థ్యాంకింగ్ మోదీజీ. నేను ఒక నోట్ ఇష్యూ చేశారు, థ్యాంక్ యూ మోదీజీ ఫర్ ఎక్స్ప్రెసింగ్ సింపతి ఫర్ మై మదర్స్ డెత్. అక్కడ అది పాపం టెన్షన్ అయిపోయింది న్యూస్కి, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు. వాట్స్ ద ఫన్? ఫిబ్రవరి ఎలక్షన్ జరగాల్సింది, కానీ జరుగుతుందో లేదో తెలియదు. జరిగితే కూడా జమైకా ఇస్లామీ విచ్ ఇస్ ద రాడికల్ పార్టీ, మన ఇండియాలో ఒక బ్రాంచ్ ఉంది, వాళ్ళు కేరళ చాలా పెద్ద బ్రాంచ్ జమైకా ఇస్లామీ. వాళ్ళకి ఎక్కువ సీట్లు రాకుండా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు భారతదేశానికి. అది ఆ గేమ్ మనం క్వాలిటీ ఆడుతున్నాం, బయట ఎక్కువ మాట్లాడాలి, ఎట్లా జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అన్ని మనం చూసుకుంటున్నాం. ఓకే, ఐ కెనాట్ స్పీక్ మోర్ దెన్ దట్. నెక్స్ట్, ద బ్యాటిల్ ఫర్ రేరర్స్. మన రేరర్స్ అని చెప్పేటప్పుడు మనం అనుకుంటే ఏం రాదని, ఇక్కడ హౌ మెనీ కాలేజ్ స్టూడెంట్స్ హియర్? పీరియాడిక్ టేబుల్, ఎస్, పీరియాడిక్ టేబుల్ లో ఎలిమెంట్స్ లో సెకండ్ టు ద బాటమ్ స్ట్రిప్ ఆఫ్ ఎలిమెంట్స్. చాలా కంట్విస్టింగ్ వర్డ్స్, దోస్ ఆర్ రేరర్స్. మీరు అడగవచ్చు రేరర్స్ అంటే ఏంటి, మన దగ్గర కూడా ఉందా లేదా? మన దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేరళలో ఒక బీచ్ ఉంది, ఒక ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ఆ బీచ్కి ఎవరిని దగ్గర వెళ్ళినారు. సిఆర్పిఎఫ్ ఇస్ పోస్టెడ్ దేర్. అక్కడ మోనోసైట్ శాండ్ కొట్టుకొస్తుంది నీళ్ళ నుంచి, బ్లాక్ కలర్లో ఉంటుంది. దాన్ని ప్రాసెస్ చేయడానికి అక్కడ పబ్లిక్ సెక్టర్ కంపెనీ వాళ్ళు ప్రాసెస్ చేసి దాని నుంచి యురేనియం తీస్తారు, లో గ్రేడ్ యురేనియం. అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రేరర్. మన మొబైల్ ఫోన్ ఉంది చూడండి, మొబైల్ ఫోన్లో స్పీకర్ ఉందా, దాని దగ్గర చిన్నగా మ్యాగ్నెట్ ఉంటుంది, దాట్ ఈస్ మేడ్ ఫ్రమ్ దిస్ రేరర్. మీరు కొంతమంది ఇయర్ ఫోన్స్ అది యూజ్ చేస్తారు, బడ్స్ యూజ్ చేస్తారు కదా, ఆ బడ్స్ లోపల నియర్ ద స్పీకర్ అగైన్ ఇస్ స్మాల్ మ్యాగ్నెట్ మేడ్ ఫ్రమ్ రేరర్. రేరర్ ఏంటి అనేది ఇప్పుడు మీకు అర్థమైంది, ఎందుకు ఎంత పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది, ఎంత పెద్ద పాలిటిక్స్ నడుస్తుంది. ఈ రేరర్స్ ఇంకొక యూజ్ కూడా చాలా మటుకు యూజ్ ఉంటుంది. మన కార్ డోర్, మన మోటరైజ్ కార్ డోర్ విండో పక్కకి చేస్తుంటాము, మనం నార్మల్గా యాక్సెప్ట్ చేస్తాం. దాని కింద ఒక మోటార్ ఉంటుంది, ఆ మోటార్ రిపీట్ ఉంటుంది, దానిలో ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ మార్కెట్ మొత్తం కంట్రోల్ చేసేది రేరర్స్ చైనా. వాళ్ళు 20 సంవత్సరాల ముందే తెలుసుకున్నారు ఇది పెద్ద మార్కెట్ ఉండబోతుంది అని చెప్పి వాళ్ళు ఆఫ్రికా వెళ్ళి ప్రతి దేశంలో కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నారు. మయన్మార్తో కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నారు. ప్రతి దేశంలో వాళ్ళు వెళ్ళి ఎక్కడ వెళ్ళలేదు అడగండి, 80 కంట్రీస్ సైన్ కాంట్రాక్ట్స్ 80 రేరర్స్ కోసం. ఎప్పుడు యుఎస్ నిద్రపోతున్నారు, మీకు అందరూ నిద్రపోతున్నారు. జపాన్ విచ్ ఇస్ ద సపోజ్ టు బి లీడర్ ఇన్ ఎలక్ట్రానిక్స్, వాళ్ళు కూడా మర్చిపోయారు దీని గురించి. కానీ చైనా వాజ్ వెరీ స్మార్ట్. ఇప్పుడు చైనా ఏమంటున్నారు, నేను మ్యాగ్నెట్స్ ఇవ్వబో, ఏం చేసుకో. ఇది కోవిడ్ తర్వాత జరిగింది, మీకు గుర్తుంటుంది. హ్యూండై వాళ్ళ కొరియన్ కార్స్ మనకి 2 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ వచ్చేసింది సడన్ గా కోవిడ్ కాకుండా. ఎందుకు? దాని లోపల ఉన్న చిప్స్ సప్లై చేసే వాళ్ళు చైనా వాళ్ళు. సప్లై చిప్స్ నేను ఇవ్వము, కాబట్టి మా కారు కొనుక్కోండి, మా బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్ ఉంది అది తీసుకోండి. దిస్ ఇస్ ద స్ట్రాటజీ చైనా యూజెస్. సో మన ఇండియా మనం చూసుకుంటూ ఒప్పుకోవాలి. మన దగ్గర కూడా లదాఖ్లో ఉంది, ఇప్పుడు మధ్యప్రదేశ్లో కొన్ని చోట్ల ఉన్నాయి మన దగ్గర, వెరీ లిమిటెడ్ క్వాంటిటీ. ఇప్పుడు గవర్నమెంట్ 9 ఇయర్ పాలసీ వేశారు. ఈ 9 సంవత్సరాల్లో వీ విల్ బి సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ రేరర్స్. దానికి ఉన్న స్ట్రాటజీ నెక్స్ట్ టైం వీ విల్ టేక్ దట్. ఈస్ టు మెనీ కంట్రీస్ నేను సపరేట్గా డీల్ చేస్తాను, దాన్ని ఎట్లా మనం చేయబోతున్నాం. ప్రెసిడెంట్ ట్రంప్కి అన్నిటికంటే పెద్ద భయం ఇది బ్రిక్స్. ఫస్ట్ ఇది 5 కంట్రీస్ ఉంటాయి, ఇప్పుడు అది 15 అవుతుంది, రేపు 21 కూడా కావచ్చు. సౌదీ అరేబియా కూడా జాయిన్ చేస్తారు. ఎస్, సో భయం ఏంటంటే వీళ్ళకి డీడాలరైజేషన్, అది మన నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ నడుస్తున్నప్పుడు మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఉన్నాం, టేక్ ఇట్ సపరేట్, దట్ షుడ్ నాట్ గెట్ మిక్స్డ్. అంటే ఇరాన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్,
ఇరాన్ దగ్గర నుంచి మనం ఫస్ట్ ఆయిల్ కొనేటప్పుడు ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టారు యుఎస్. యూ షుడ్ నాట్ బై ఆయిల్ ఫ్రమ్ ఇరాన్, న్యూక్లియర్ పాలసీ దాని మీద ప్రొటెస్టెంట్ పార్టీస్ నడుస్తున్నారు. మనం ఏం చేశాను, ఇరాన్ దగ్గర చెప్పారు మనకి డాలర్ ఇయరే మనం వీఆర్ నాట్ ఇన్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ స్విఫ్ట్ అని చెప్పి ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది. మనం ఎన్ఈఎఫ్టీ ట్రాన్స్ఫర్ చేస్తాం చూడండి, దట్ గోస్ త్రూ స్విఫ్ట్ లైక్ దట్. మనం లోకల్గా తయారు చేసుకున్నాం ఎన్ఈఎఫ్టీ. ఇంటర్నేషనల్ లెవెల్ స్విఫ్ట్ అంట, ఒక దేశం నుంచి ఒక దేశం డబ్బులు పంపారు. ఇరాన్ నుంచి దాన్ని బ్యాన్ చేసి పడేశారు యూఎస్ గవర్నమెంట్. సో దే కెనాట్ ట్రేడ్ ఇన్ డాలర్స్ ఎనీమోర్. మనం వాళ్ళు అయితే చెప్పి మేము పనిచేస్తాం, ఇప్పుడు వీ పే యూ రూపీస్ తీసుకుంటారు. దోస్ ఆఫ్ యూ డోంట్ నో, 1963 దాకా the Kuwaiti currency was an Indian rupee. మన కరెన్సీ అంత పవర్ఫుల్ ఉంది. ఇప్పుడు కూడా ఈవెన్ దో యూ లుక్ ఎట్ ద వే ఇట్స్ లిటిల్, కానీ ఇప్పుడు కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కరెన్సీస్ ఇన్ ద వరల్డ్ ఇస్ ద ఇండియన్ రూపీ. మనం కంపేర్ టు యూరోప్ మన స్ట్రైక్ చాలా తక్కువ అగేన్స్ట్ ద డాలర్. డాలర్ ఇస్ బికమింగ్ మోర్ స్ట్రాంగర్ బికాస్ యుఎస్ ఒక పాలసీ ఉంది. మనందరికీ ఇక్కడ ఎంతమంది తెలుసు హౌ రూపీస్ ఆర్ ప్రింటెడ్, హౌ కరెన్సీ ఇస్ ప్రింటెడ్? చెప్పండి. ఇంట్రాక్షన్ యా, మీరు 10 రూపాయలు ప్రింట్ చేస్తే 10 రూపాయలు బంగారం పక్కన పెట్టాలి. ఆర్బీఐ ఈక్వివలెంట్ అక్కడ ఉండాలి. కొన్ని దేశాలు ఏం చేస్తారు, ప్రింట్ బేబీ ప్రింట్ అని చెప్పి మన సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు పాలసీ. వెనిజువేలా అదే చేశారు, ప్రింట్ చేసి పడేశారు. ఒక లోఫ్ బ్రెడ్ కొనడానికి ఒక చిన్న పికప్ గా తీసుకెళ్లాల్సి వస్తుంది నోట్. ఆ సంగతికి వచ్చేసారు. యుఎస్ ఏం చేస్తారంటే, సపోజ్ మీకు రేపు $100 బిలియన్ కావాలి యుఎస్ కంపెనీస్ బయట పెట్టుబడి పెట్టడానికి, ప్రింట్ అని చెప్తారు యుఎస్ ప్రెసిడెంట్. బంగారం లేదు. ట్రంప్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం అని అనుకుంటున్నా, ఐ గో టు ఫోర్ట్ నాక్స్ అంటే వాళ్ళ గోల్డ్ స్టోరేజ్ చేసే ఫెసిలిటీ. అక్కడ వెళ్ళి నేను కనుక్కుంటాను ఎంతో బంగారం ఉందని అని వెళ్ళారంట. ఆయన వాళ్ళు పంపించారు, వాళ్ళు ఎప్పుడు మాట్లాడారు బంగారం ఎక్కువ ఏం లేదు, ప్రింట్ చేసుకుంటే పోతున్నారు. సో ద బ్రిక్స్ డిసైడెడ్ దట్ వీ విల్ ఫ్లోట్ అవర్ ఓన్ కరెన్సీ. సో మనం ఏం చేసాం, ఇరాన్ దగ్గర వెళ్ళి రూపీ ఇచ్చారు. నెక్స్ట్ టైం వాళ్ళు ఉన్నారు, ఈ రూపీ మాకు ఎక్స్చేంజ్ చేయడానికి పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా, కానీ మాకు బియ్యం ఇచ్చేసాడు. సో మన ఎస్ఐ గోడలు అన్ని ఖాళీ చేసి ఇచ్చేసాం. తీసుకెళ్ళండి, ఆయిల్ తీసుకున్నాం. ఆ తర్వాత యూఎస్ వచ్చి దాని మీద కూడా పడ్డారు. అదే ఎట్లా తీసుకుంటారు మీరు, అది అని చెప్పేసి మనం అక్కడ కూడా బంద్ చేసేసాం. దిస్ ఈస్ వై బ్రిక్స్. మనం ఇప్పుడు కూడా చెప్తాను, ఇఫ్ యూ స్టార్ట్ కరెన్సీ ఐ విల్ రెయిన్ హెల్ ఆన్ యూ. బ్రిక్స్ కరెన్సీ చేయకూడదు అని చెప్పి ట్రంప్ మాట్లాడుతుంది. ఎందుకంటే భయం, డాలర్ ఇస్ బికమింగ్ వీక్ అంటే నాట్ వీక్ ఫైనాన్షియల్. చాలా మటుకు దేశాలు ట్రేడింగ్ చేసుకుంటున్నారు. ముందు పాత సిస్టంలో బాటర్ సిస్టమ్ అంటారు, నేను బియ్యం ఇస్తాం మీరు అది ఇవ్వండి, నేను నూనె ఇస్తాం మీరు అది ఇవ్వండి. ఇది బాటర్ సిస్టమ్ ఇప్పుడు మొదలైంది. దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ డూయింగ్ విత్ బ్రిక్స్. బ్రిక్స్ ఇస్ అన్ ఎక్సలెంట్ సిస్టమ్, కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఉండేదాకా మనం దానికి ఏం చేయలేము. బికాజ్ ఆయనకి సౌత్ ఆఫ్రికా అంటే పడదు, ఇంకోటి చైనా అంటే పడదు, బ్రెజిల్ అంటే కూడా పడదు. దీంట్లో చాలా మంది దేశాలు ఉంటాయి, కొన్ని దేశాలు చాలా వచ్చినాయి. చైనా అసలు పడదు, ఇండియా ఇస్ ఓకే. అదర్వైజ్ సోవియట్ యూనియన్ మీరు ఎప్పుడు రష్యా విషయం ఎప్పుడు పడదు వాళ్ళు. బట్ వీఆర్ స్టిల్ డూయింగ్ ఇట్, వీ విల్ డూ ఇట్ నెక్స్ట్ టైం. 20 minutes more. Indo-Pacific, ఇది క్వాడ్ అంటాము, QAAD. Professor Jeffrey Sachs and economic research. He is one of the very famous professors from Columbia University. Geopolitics. Yeah. You know, he was earlier consulted, but he was more in ఇప్పుడు కూడా Columbia లో మన అర్థం గోస్వామి షోలో ఆల్మోస్ట్ 45 minutes మాట్లాడారు. చాలా వెరీ ఎరుడైట్ జడ్జిమెంట్, చాలా బాగా మాట్లాడతారు జియోపాలిటిక్స్. ఆయన చెప్పారు ఈ క్వాడ్ అనేది మన అన్నిటికంటే పెద్ద తప్పు చేస్తున్నాం ఇండియా. దట్ ఇస్ ఆఫ్ కోర్స్ హిస్ వ్యూ పాయింట్. మనం దాన్ని అబ్జెక్ట్ చేయలేదు. హిస్ వ్యూ పాయింట్ దిస్ ఇస్ రాంగ్. మనం యుఎస్ తోని ఏ టైం కూడా చేసుకోకూడదు. యూ కెన్ నెవర్ ట్రస్ట్ ద యుఎస్. 71 వాళ్ళు ఏం చేశారు, ఇందిరాగాంధీ గారు అందరికీ తెలిసిందా, 7th ఫ్లీట్ పంపించారు బే ఆఫ్ బెంగాల్. అప్పుడు రష్యన్స్ అక్కడ వచ్చి చిటగాంగ్ గారు కూర్చున్నారు, మీరు వెళ్ళిపోయారు. ఓక్రాన్ బ్లాస్ట్ చేశారు, మనకు శాంక్షన్స్ పెట్టారు, టారిఫ్ కాదు శాంక్షన్స్. క్రయోజనిక్ ఇంజిన్ రష్యా దగ్గర కొనడానికి అయితే మన మీద శాంక్షన్ పెట్టి క్రయోజనిక్ ఇంజిన్ బ్యాన్ చేశారు. మనం ప్రొడ్యూస్ చేసాం. ప్రొడ్యూస్ చేయడానికి తయారైనప్పుడు నమ్మి నారాయణ తీసుకున్నారు, స్పైక్ చేసి. అండ్ ఆ ఎంటైర్ క్రయోజనిక్ ప్రాజెక్ట్ గాట్ డిలేడ్ బై 20 years. ఎవరు చేయించారు? ఐ డోంట్ సే somebody 10 Janpat got it done. I won't take the name. ఇది మన దగ్గర జరుగుతున్న కుట్ర. ఆత్మనిర్భర్ గురించి మాట్లాడారు సార్.
వాట్ ఈజ్ ఆత్మనిర్భర్ భారత్? మనం ముందు ఒక మిసైల్ తయారు చేయాలంటే 10 మంది అనుకుంటుండే. ఇప్పుడు అది కాదు. మనం కాదు, మనం అనుకుంటున్నాం. మీకు S-400 కావాలి, మేము ఇస్తాం. మీకు బ్రహ్మోస్ కావాలి, మేము ఇస్తాం. వీఆర్ మేకింగ్ ఇట్. ప్రతి హైదరాబాద్ యూనిట్ గురించి చెప్పాను, చాలా డిఫెన్స్ యూనిట్స్. నౌ వీఆర్ మన డిఫెన్స్ ప్రొడక్షన్ లాస్ట్ ఇయర్ ఎక్స్పోర్ట్ వాస్ 34,000 crores, దిస్ ఇయర్ 83,000 crores. ఇంత పెద్ద ఇండస్ట్రీ ఎక్కడ లేదండి. మనం తయారు చేయొచ్చు, కానీ దానికి లీడర్షిప్ కావాలంటే. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, నథింగ్ టు విత్ ఆల్ దిస్. వందే భారత్ ట్రైన్స్ మీరు అందరూ ట్రావెల్ చేస్తుంటారు బహుశా. వందే భారత్ ట్రైన్స్ కొత్త టెక్నాలజీ ఏం లేదు. అదే ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పేరును వారే తయారు చేస్తున్న ట్రైన్లు, కానీ రైల్వే ట్రాక్స్ అప్గ్రేడ్ చేయాల్సి వచ్చింది. టు టేక్ 140 km స్పీడ్. చేయవచ్చు కదా. ఇదే ఇండియన్ రైల్వేస్ చేశారు. ఇన్ని వందే భారత్ నడుస్తున్నాయి కదా. ఎందుకంటే వాళ్ళని ఇండియన్ రైల్వేస్ బ్యాక్ చేయడానికి ఎవరు లేకుండే, వాళ్ళ కెపాసిటీ వాళ్ళకే బిలీఫ్ లేకుండే. ఇది మేము చేయొచ్చు అని చెప్పేసి హనుమంతుడు పోవాలన్నమాట. He doesn't know that he has that power. Or not because Bhima for that matter. He doesn't know that he has. మనం చేయొచ్చు, మన దగ్గర టెక్నాలజీ ఉంది, కానీ చేయలేదు. బ్రిటిష్ వారు పడేసేకపోయినా కోంకణ్ రైల్వే కట్టడం ఈజీ విధానంగా ఇట్స్ ఇంపాసిబుల్ టు బిల్డ్ అని చెప్పారు. చేసి చూపించారు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. మన ప్రాజెక్ట్స్ ని చేసి చేయట్లేదు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నవీ ముంబై ఎయిర్పోర్ట్ 1997లో అప్రూవ్ అయ్యింది. ఎప్పుడు? 1997లో. 2015 దాకా ఒక ఇటుక కూడా జరగాలి. ఒక ఇటుక కూడా పెట్టారు. మోదీ గారు వచ్చినప్పుడు తర్వాత ప్రగతి అని చెప్పి ఒక రివ్యూయింగ్ స్కీమ్ ఉంది. మోదీ గారు 15 మీటింగ్స్ అయింది. ప్రగతి 500 కోట్ల ఎక్కువ ప్రాజెక్ట్ రివ్యూ చేస్తారు. అన్ని రివ్యూ చేస్తారు. ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది, ల్యాండ్ అక్విజిషన్. ఓకే, ల్యాండ్ అక్విజిషన్ ఎవరు ఇన్ఛార్జ్? మినిస్ట్రీ. విచ్ మినిస్ట్రీ? స్టేట్. హాస్పిటల్ కాలింగ్ రైట్ నౌ. తీసుకురండి చీఫ్ సెక్రటరీ లైన్. 2015, 2025 నవీ ముంబై ఎయిర్పోర్ట్ ఇస్ ఇనాగ్రేటెడ్. 1991 బారాముల్లా రైల్వే ప్రాజెక్ట్, చెన్నా బ్రిడ్జ్ మీకు గుర్తుంది. దట్ వాస్ 1991 ప్రాజెక్ట్ వాస్ శాంక్షన్. బడ్జెట్ గివెన్, నథింగ్ హ్యాపెండ్. 2015 వచ్చేదాకా 40% ప్రాజెక్టే అయింది. ఆ గ్రాఫ్ వేసుకుంటే అంటే బై 2045 దట్ ప్రాజెక్ట్ విల్ బి కంప్లీట్. అప్పుడు 2045 ప్రగతి కింద తీసుకొచ్చారు. మోదీ గారు ప్రతి నెల రివ్యూ చేస్తారు. చేసిన తర్వాత బారాముల్లా ప్రాజెక్ట్ ఇనాగ్రేటెడ్ ఆల్మోస్ట్ 8 months ago. That is the difference. Why I am bringing that up is India capacity ఉంది మన దగ్గర. మనం చేయొచ్చు. సేమ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ బిల్డ్ వందే భారత్ which was building third rate coaches before. ఎందుకు? మీకు ఎవరైనా రిస్క్ తీసుకుంటే వాళ్ళని ప్యాక్ చేయాల్సి చేయండి. ఫెయిల్ అవుతారు. చిన్న పిల్లలు ఉన్నప్పుడు అదే నేర్పారు పిల్లలకి, యూ విల్ ఫెయిల్, డజంట్ మ్యాటర్. కానీ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే అరే ఫెయిల్ అయినా అంతే సార్. నెక్స్ట్ టైం ఇది ఇట్స్ నాన్ గోయింగ్ ప్లాన్. ఆవిడ అవకాశాలు అంటారు, నాకు ఇవ్వలేదు అంటారు, నాకు ఫోన్ చేయలేదు అంటారు, మళ్ళీ ఎక్కువ అయినా ఫోన్ చేశాడు అంటారు. మోదీ గారు ఏమో మాట్లాడలేదు అసలు ఏం జరిగిందని. మోదీ గారు మాట్లాడాల్సింది కూడా ట్రంప్ మాట్లాడేస్తున్నారు. ఇది జరుగుతుంది. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో నేను స్టార్టింగ్ చెప్పాను, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి. మీ వర్క్ మీరు క్వైట్గా చేసుకోవాలి. అజిత్ దోవల్ గారి వాళ్ళ స్పీచ్ వస్తుంది, నేను కాలం పెట్టుకొని వస్తుంది. నేను సర్కారంగా కాలం హైదరాబాద్ వస్తున్నాను. భారత మండపంలో వాళ్ళ యంగ్స్టర్స్ని అడ్రస్ చేశాను. 3500 యంగ్స్టర్స్. ఆయన చెప్పారు డిటర్మినేషన్. నేను చేసి చూపిస్తాను అన్న మనిషి చేసి చూపిస్తాను. మన దగ్గర ఏంటంటే ట్రంప్ని అడ్డుకోవడానికి మనకు ఆ కెపాసిటీ ఉండాలి. అది మన దగ్గర ఇప్పుడు ఉంది. వియట్నాం లాగా, థాయిలాండ్ లాగా, యూకే లాగా మన వెళ్ళి కాలు పడే, ప్లీజ్ సార్ ప్లీజ్ సైన్ ద డీల్, నథింగ్. నేను ఎప్పుడు కావాలంటే యు నో సంథింగ్, నేను 2-3 డిబేట్లు చెప్పాను. నవంబర్ 2025 మన ఎక్స్పోర్ట్ యుఎస్కి టారిఫ్ పెట్టిందానికి ఢిల్లీ వెంట 21%. ఎట్లా పోయిందండి? అక్కడ ఉన్న తెలిసిపోయింది. బాస్మతి రైస్ కాబట్టి మన దగ్గర నుంచే కొనాలి. పాకిస్తాన్ బాస్మతి రైస్ పనికిరాదు. థాయిలాండ్ ఉన్న జాస్మిన్ రైస్ కూడా పనికిరాదు. యూ హ్యావ్ టు బై ఫ్రమ్ us. ఏం చేశాడు ట్రంప్? మీకు అందరూ చాలా మందికి తెలియదు. 50 ప్రొడక్ట్స్ కి ట్రంప్ టారిఫ్ తగ్గించేశాడు. 50 నుంచి 5-14 తీసుకొచ్చాడు. క్వాలిటీ చేశాడు. ఎవరైనా లేకుండా చేశాడు. తెలంగాణ లాంగ్వేజ్ చెప్పాలి. ఏం చేశాడు? టీ, స్పైసెస్, బాస్మతి రైస్
ఇదంతా 51%, 52% ఉండే టారిఫ్ తగ్గించి 15 తీసుకొచ్చాడు. ఎందుకు అక్కడ ఉన్న కస్టమర్, యుఎస్ కస్టమర్ స్టార్టెడ్ డిమాండింగ్, ఐ వాంట్ మై బాస్మతి రైస్ అండ్ ఐ వాంట్ ఇట్ అట్ దిస్ ప్రైస్, నాట్ దాట్ ప్రైస్. ఇప్పుడు అంటారు నేను టారిఫ్ పెట్టాను, నాకు $120 బిలియన్ వచ్చింది. నేను ఇండియా నుంచి $100 ఒక ప్రోడక్ట్ యుఎస్కి పంపిస్తే దాని మీద 50% టారిఫ్ పెడితే 150% ఎవరు కడుతున్నారు? ఎక్స్ట్రా టారిఫ్ 50% యుఎస్ కంపెనీ కడుతున్నారు. ఎవరు ఇంపోర్ట్ చేస్తారు? వాడు దాని మీద $10 పెట్టుకుని రీటైల్ అమ్ముతాడు $160. $60 ఎవరు కడుతున్నారు? కస్టమర్ కడుతున్నారు. ఎవరికి నష్టం? యుఎస్ కస్టమర్. నాకేం పోలేదు. అన్కాంపిటేటివ్. అది ఇంకో మాట. ఒక టీషర్ట్ నేను $20 కావాలంటే ఆ టీషర్ట్ $30 అయిపోయి బంగ్లాదేశ్లో $10 కలుపుతారు. కానీ ఆ $10 టీషర్ట్ 2-3 సార్లు యూజ్ చేసిన తర్వాత కార్ కడడానికి యూజ్ చేయాల్సి వస్తుంది. అది డిఫరెన్స్ అన్నమాట. సో దిస్ ఇస్ వేర్ వి ఆర్ స్కోరింగ్. హై క్వాలిటీ ఇస్తే దేర్ విల్ బి పీపుల్ టు బై ఎట్ ఎ ప్రీమియం. అండ్ యూఎస్ నేర్చుకున్నారు. దాంట్లో ట్రంప్ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే మనం ఏం చెప్పట్లేదు, మాట్లాడలేదు. మోదీ గారు చూడండి, నేను మాట్లాడాలనుకుంటే మోదీ గారు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడాలండి? చాలా మటుకు సారీ బట్ డివోర్స్ కేసెస్ చూస్తే ఇప్పుడు, and this is true for very lot of youngsters sitting here who are not yet married. Divorce cases మీరు చూస్తే అనలైజ్ చేస్తే చాలా మటుకు ఇట్ ఇస్ ద ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. ఆయన చూడండి నన్ను చూసి నవ్వుతున్నాడు, అవును నవ్వుతున్నాడు, నేను అక్కడ స్మైల్ చేసి నా దగ్గర చూసి స్మైల్ చేయట్లేదు, నేను ఇంత మంచి మాట చెప్పాను నాకు మంచి మాట లేదు. దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ హ్యాపెనింగ్. మనం రియాక్టే కావట్లేదు. మోదీ ఠండా టిపికల్ గుజ్జు. ఆయన మాట్లాడు, ఆయన పనుకున్నప్పుడు 8 సార్లు ఫోన్ చేసిందంట. అప్పుడు ఫోన్ ఒకసారి పని ఎత్తలేదంట. అండ్ ఆ తర్వాత నేను ఫోనే చేయలేదు. మిస్ కాల్ అయిపోయాడు. బిగ్ స్టోరీ చెప్పుకుంటే మరి మన ఈ డెడ్ లైన్ నాకు ఇంకా 10 నిమిషాలు ఉంది, ఫినిష్ చేయాల్సి నెక్స్ట్ టైం. Not that, it's not fair. I went Saturday evening. నాకు ఎంత 2 o'clock అయితే కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే గార్బేజ్కి నా బ్యాగ్లో ఉంది. I told my wife to lock the door from inside the street. So I can open it anytime from outside. ఇంటి బయట కుక్కలు ఉంటే అదే పడే ప్రాబ్లం. సో ఈ కుకింగ్ పర్సన్ ఇస్ ద బిగ్ క్వశ్చన్. అది లోకల్ నన్ను ఇప్పుడు అడుగుతాను మీరు, హూ ఇస్ ద మోస్ట్ పొలిటీషియన్ యాక్చువల్ పొలిటీషియన్ ఎవరంటే పుటిన్. అక్కడ యుద్ధం చేస్తాడు, ఇక్కడ దాంతో మాట్లాడతారు, మళ్ళీ బాంబు వేస్తాడు, మళ్ళీ దాంతో మాట్లాడతారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ $80-90 నడుస్తున్నప్పుడు యూక్రెయిన్ వార్ సెకండ్ ఇయర్లో బైడెన్ మోదీ గారికి ఫోన్ చేశారు. మన అందరూ తెలుసు స్టోరీ. ఫోన్ చేసేమన్నారు, మీరు పని చేయండి, రష్యా దగ్గర నుంచి $40 ఇస్తానున్నాడు పుటిన్, మీరు కొనుక్కోండి, మీరు రీఫైన్ చేసి ఎవరు కావాలి వాళ్ళు అమ్ముకోండి, నాకు కూడా అమ్మడి కావాలంటారు. మనలో ఏం చేశారు, ఇమీడియట్ మోదీ ఫోన్ పికప్ చేసి అంబానీజీ జామ్నగర్ టికెట్ రీఫైన్ ఆయన ఫుల్ కొనుక్కున్నాడు. ఎక్కడ దొరికితే అక్కడ కొనుక్కున్నాడు. జామ్నగర్ తీసుకొచ్చారు, $40 తీసుకొచ్చారు, $5 షిప్పింగ్ కాస్ట్, $5 రీఫైనింగ్ కాస్ట్, $50 యూఎస్ కమిషన్. అదెందుకండి నవంబర్ దాకా మనం యుక్రెయిన్ కమ్మాం డీజల్, రష్యా దగ్గర తీసుకొని క్రూడ్ ఆయిల్ తీసుకొని రీఫైన్ చేసి యుక్రెయిన్ కమ్మాం. యుక్రెయిన్ తర్వాత తెలిసి నాకు అది ఇది రష్యన్ ఆయిల్. దిస్ ఇస్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ. సింపుల్. మన దేశంలో బిఎండబ్ల్యూలో ఓనర్ కూడా, బిఎండబ్ల్యూ డ్రైవ్ చేస్తున్న ఓనర్ కూడా టమాటా షాప్లో, వెజిటబుల్ షాప్ వెళ్ళి బార్గెన్ చేస్తారు. అది మన బ్లడ్లో ఉంది. ఈ కాంట్ డిష్ ఇట్ అవే. మనం బార్గెన్ చేస్తాము. వాడు 50 అంటే మనం 10. ఒకసారి మా బయటతో హైదరాబాద్ అంటే అమీర్లో జనగోదాకి వెళ్ళి సినిమా నేను బయట నిలబడతాను రోడ్ మీద. ఎందుకంటే వాడు కొట్టడానికి వస్తే నాకు కవిగా టైం రాలేదు. ఇది మన సంగతి పుట్టిందో. వీఆర్ హ్యావింగ్ ద బెస్ట్ డీల్ విత్ ఇట్. మీ మీద ఇంకా 500% ట్యాక్స్ పెట్టండి, ఏమైతుంది, మేము అమ్మం అంతే కదా. వీ విల్ సెండ్ టు యూరోప్, వీ హ్యావింగ్ అన్ ఎఫ్టీ విత్ యూరోప్, వీ సైడ్ అన్ ఆస్ట్రేలియన్ డీల్. వాళ్ళే నమ్మేసుకుంటారు. ఎందుకంటే రాయల్ ఇండియా అనుకుంటాం మేము, వీళ్ళు చేసుకోండి. ఈ సబ్జెక్ట్ వచ్చేసాం మనం. సో పుటిన్ ఇస్ అ వెరీ వెరీ ఆర్టికులేట్ పొలిటీషియన్. ట్రంప్ కూడా ఆయన గేమ్ గెస్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు దాకా చైనా మీద ఆన్సర్ ఏం పెట్టలేదని చూడండి. మన మీద 50% పెట్టారు, చైనా మీద పెట్టట్లేదు. చైనా ఇస్ ఆల్సో బయింగ్ ద ఆయిల్. చైనా ద బిగ్గెస్ట్ బయర్ ఆఫ్ రష్యన్ ఆయిల్. ఇంకా వెనుజువేలా అన్నారు. కానీ దమ్ము లేదు. ఎందుకు? అక్కడ మ్యాగ్నెట్ బిజినెస్ బంద్ చేసేస్తారు కదా. యుఎస్ కారణాన్ని రోడ్డు లేకపోతే. దిస్ ఇస్ వాట్ చైనా ఇస్ డూయింగ్. ప్యూర్ గేమ్ ఆఫ్ బ్లాక్మెయిల్.
వాళ్ళు కూడా ఆల్మోస్ట్ లైక్ ఎక్కువ మాట్లాడారు, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ రాదు ఎక్కువ. వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఇప్పుడు ట్రాన్స్లేట్ ఉండాల్సింది. ఈ విల్ నాట్ సే జీడీపీని అసలు మాట్లాడారు. నాకు తెలుసు కదా, రష్యా ఈ చైనా అంతా వీడు చనిపోతే 3 నెలల తర్వాత చనిపోయారండి. అప్పుడు దాకా టీవీలు చూపిస్తూనే ఉంటారు వాళ్ళు ఉన్నారని చెప్పి. అక్కడ ఉంటుంది అది మా సంగతి. నెక్స్ట్ లైక్ ఆ పిక్చర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. పిక్చర్ మీరు అందరూ చూస్తుంటారు. ఆయన మాకు సీరియస్గా నిలబడ్డాడు, అక్కడి నుంచి పోటీ మాట్లాడుకుంటూ పోతున్నారు. ఏదో ఇద్దరు మాట్లాడుకుంటున్నారని ఆయన చూస్తున్నారు. ఐ థింక్ ద మోస్ట్ షేమ్లెస్ అని చెప్పలేదు కానీ మోస్ట్ ఏం చెప్తారు, ఒక బెగ్గర్ నేషన్ ఇస్ పాకిస్తాన్. మొన్న చూసాను సౌదీ అరేబియా కానీ మనం J-17 డీల్ చేయబోతున్నాం. పాకిస్తాన్లో ఒక ప్లేన్ కూడా తయారు కాలేదు. నా డేట్ ఫోన్ లేక సింగిల్ ప్లేన్ మ్యాక్సిమం ఆ ప్లేన్ టైర్ రీప్లేస్ చేస్తారు. అది చేయొచ్చు వాళ్ళు, అది ఒకటే వచ్చేవాళ్ళు. J-17 వాళ్ళు ఏం చేస్తున్నారంటే చైనా దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు. చైనా డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎందుకంటే చైనా లోన్ ఇచ్చారు ముందు, లోన్ కట్టలేదంటారు. ఈ ప్లేన్ ఇచ్చి వాళ్ళు సౌదీ అరేబియాకి అమ్మేస్తున్నారు, డబ్బులు మాకి. ఇది జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. సౌదీ అరేబియా పిక్చర్ కాదు, వాళ్ళు దీనికన్నా స్మార్ట్. వాళ్ళు $100 బిలియన్ ఉన్న F-35 కొనుక్కున్నారు. ఈ చైనీస్ పని చేస్తుందో ఏదో కూడా తెలియదు. J-35 తీసుకుని వాళ్ళే చేసుకుంటారు. ఇది ప్రాబ్లం. సో దిస్ ఎంటైర్ థింగ్ అబౌట్ పాకిస్తాన్ మనం వరీ కాకండి. యాక్చువల్లీ దట్స్ ద బెస్ట్ స్ట్రాటజీ. పాకిస్తాన్ ఏదేదో చెప్తుంటారు, మనం దాన్ని ఇగ్నోర్ చేసుకుంటే పోవాలి. ఒక మాట అక్కడే గుర్తుపెట్టుకోవాలి, వీ హ్యావ్ నాట్ స్టాప్ ఆపరేషన్స్ ఇన్ రోడ్. పాత పేపర్ పడాలి బటన్ ఉంటుంది, పాస్ అనేది. ఆ పాస్ బటన్ ప్రెస్ చేసి పెట్టామంతే. ఏ రోజు పెహల్గాం లాంటి ఇన్సిడెంట్ జరుగుతుందో పాస్ బటన్ ప్రెస్ చేసేస్తే మళ్ళీ ప్లే అవుతుంది. అప్పుడు తెలుస్తుంది పాకిస్తాన్కి ఏం జరుగుతుంది. ఒక్కసారి మా మలలో ఈ పిల్లి వేటీలో పడితే చాలా నీళ్ళు చూసుకొని భయపడుతున్నారు. ఆ పరిస్థితి పాకిస్తాన్. మనం ఏం చేస్తాం, ఒక ఎయిర్క్రాఫ్ట్ అంబాలా నుంచి తీసి పతాకంలో పెట్టగానే ప్యానిక్ అయిపోతున్నారు. ఇది పాకిస్తాన్ సైడ్. We have put the fear of God into that after operations in Indore. భయం మనం ఏం చేయబోతున్నాం గెస్సింగ్ గేమ్ లాగా పెట్టి, విచ్ ఇస్ గుడ్. హిందీలో అంటారు డాల్ అచ్చా అచ్చా. మోదీ గారు ఘానా నమీబియాకి పోయినప్పుడు మన ఎవరు కాంగ్రెస్ స్పోర్ట్స్ పర్సన్ పవన్ ఖేరా స్టేట్ నుంచి మోదీ గారు ఘానాకి వెళ్తున్నారు, నమీబియాకి వెళ్తున్నారు. అక్కడ ఏం చేసుకుంటారంట, అక్కడ ఏముందని అడిగారు. అక్కడ ఏముందంటే రేర్ వర్క్స్ ఉంది. మనం వెళ్ళి డైరెక్ట్ డీల్ సైన్ చేసుకున్నాం, చుప్చాప్ 2 షిప్లు నింపుకొని తీసుకొచ్చారు రేర్ వర్క్స్ అక్కడి నుంచి. అది మన ఐఓ లాగా ఉంటుంది. కమింగ్ ప్రాసెస్ ఇన్ ఇండియా చాలా పెద్ద ప్రాసెస్, చాలా కెమికలీ ట్యాక్సింగ్ ప్రాసెస్. మయన్మార్ నాట్ మయన్మార్ మొత్తం ధ్వంసం చేసేసారు చైనా ఆ ప్రాసెసింగ్. బట్ వీఆర్ బీయింగ్ వెరీ కేర్ఫుల్. ఈ డీల్స్ మోదీ గారు 6 దేశాలతో సైన్ చేశారు, ఆఫ్రికన్ నేషన్స్. ఈ 6 దేశాలతో చైనా కూడా సైన్ చేశారు. ఎప్పుడు 15 సంవత్సరాలు. మనం ఇప్పుడు వెళ్తున్నాం. అట్లీస్ట్ హిందీలో అంటారు దేరాయ దోస్తాయి, అట్లీస్ట్ జరుగుతుంది కానీ. Another news you would have heard recently, picture Guyana, you know. What is unique about Guyana? Very close to Venezuela. And they also got oil. And what drill చేయలేకపోతున్నారు, డబ్బులు లేవు. Guyana అంటే మన క్రికెట్ అనుకుంటాం, వెస్ట్ ఇండీస్ టీమ్ అని. Yes, not the French Guyana, it's a real Guyana. That is a different French Guyana. This is the Guyana in the Caribbean. We have gone there and signed a deal. Because the Guyanese don't have money to drill it, not the technology to drill it. ఇప్పుడు మనం ONGC విదేశీ అక్కడ పెట్టి మన అక్కడ నుంచి ఆయిల్ డ్రిల్ చేయకూడదు, తాకేమంటారు తెలియదు. మనం ముట్టుకోకూడదు, గయానా దగ్గర నుంచి ఆయిల్ తీసుకోకూడదు, కొనాలంటే మా దగ్గర ఉంటుంది. ఇది ట్రంప్ లాజిక్. సో వీఆర్ నౌ గోయింగ్ టు ఎవ్రీ నేషన్. మోదీ గారు ఏదో అబ్స్క్యూర్ నేషన్, మీరు పేరు కూడా వెళ్ళే నేషన్స్కి వెళ్తున్నారు. ఎందుకు ఇట్లాంటి పని చేయడానికి? దిస్ ఇస్ ద మెయిన్. నెక్స్ట్ స్లైడ్. This is the news item. PM Modi's 5 nation tour recalibrates India's critical mineral policy. Army 5 దేశాలు where in Africa. Is going to every nation. Today, ఏ రాష్ట్రపతి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా, ఏ దేశం అయినా మార్కెటింగ్ చేస్తారు వాళ్ళ దేశాన్ని. అక్కడ they try to sell it. Next slide. చైనా చూడండి, వాళ్ళు ప్రతి జగ నుంచి లిథియం, కోబాల్ట్, గ్రాఫైట్, రేర్ ఎర్త్స్ కంప్లీట్ డామినేట్ చేస్తున్నారు మినరల్స్. China దగ్గర almost they have something like 70% of the world's entire rare earths is there.
నెక్స్ట్ పెట్టుకున్నారు. చూద్దాం ఎవరేం చేస్తారు. ఈ ఆనియన్ బ్లాక్ మార్కెట్ చేస్తారు అట్లానే పాలసీ, శరద్ పవార్ పాలసీ. ఇది ట్రంప్ అన్నిటికంటే పెద్ద భయం డీ-డాలరైజేషన్. దిస్ ఇస్ వాట్ ఈస్ కేమ్. ఏ రోజు డాలర్ వాడుకొని ఉంటారో నేను ప్రింట్ చేయలేను. వాట్ కెన్ ఐ డూ విత్ మై డాలర్? ఈ మన దురంధర్ మూవీ ఎవరు చూసారు? చాలా మంది చూసుకుంటారు. దాంట్లో ఒక చిదంబరం ఫ్యాక్టరీ ఉంటుంది, నోట్ చేసే ఫ్యాక్టరీ చూసుకుంటారు. చిదంబరం అమ్మారు. You know what happened to the fellow after the 500 rupees demonetization was introduced? రెండో రోజు సూసైడ్ చేసుకున్నాడు. ఇంకేసాడు 8 crore చేసి. Because entire amount became worthless. Trump is facing a similar situation. మనం అనుకుంటాం US dollar strengthening against what? మేము వాడుకుంటే డాలర్ we are dealing directly with countries to country. yuan వాడుకుంటున్నాం, yen వాడుకుంటున్నాం, రియాల్ వాడుకుంటున్నాం. సౌదీ అరేబియా సే డోంట్ పే డాలర్ మాకు, మా కరెన్సీ డబ్బులు. సో మనం ఫారిన్ ఎక్స్చేంజ్ మనం ఎయిర్పోర్ట్లో కనిపిస్తాం ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీ మనం జస్ట్ యూఆర్ టేక్ దేర్ కరెన్సీ. డాలర్ ఉంటున్నాం. And the day it happens, the dollar will be finished. Was at Trump last year, and next president already. So last this 4th year, you will see dollar plummeting progress. Next slide. నేను ఎక్కువ దీని గురించి మాట్లాడిన ఆల్రెడీ స్పోక్ అబౌట్, బట్ ఐ విల్ జస్ట్ రీడ్ ద టెక్స్ట్. స్ట్రాటజీ ఎకానమీ చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద సబ్జెక్ట్. ఒకసారి బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజెస్లో అది కాకుండా స్ట్రాటజీ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్ తీసుకుంటాం మాట్లాడుకుంటాం. మనం ఎప్పుడు అంటామండి, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ నో పర్మనెంట్ ఎనిమీస్. యూ కెన్ చూస్ యువర్ ఫ్రెండ్ బట్ యూ కెనాట్ చేంజ్ యువర్ నేబర్. మీ నేబర్ ఎక్కడ ఉంటారు, ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి కాంప్రమైజ్ కావాల్సింది. or you have to deal very tough with it. That is the strategy. Next time. Multipolar, BRICS, G20 గురించి మాట్లాడేది. I spoke about BRICS and of course Quad. Next time. Economic is చాలా important. We have, మనం చెప్తూ ఉంటాం, we are the 4th largest economy, to be the 3rd largest economy, will be the 2nd largest economy. నిన్న కూడా నేను గోల్డ్మన్ సాక్స్ లో రివ్యూ చూశాను. We are on the way there. వాళ్ళు ఒకే చెప్పారు గోల్డ్మన్ సాక్స్ కానీ దే ఆర్ వెరీ వెరీ డీప్ డైవ్. నెక్స్ట్ టైం రీజనల్ లీడర్షిప్. ఎస్, మనం ప్రపంచ పోలీస్ మన ఏరియాలో, ట్రంప్ ప్రపంచ పోలీస్ అక్కడ మన ఇక్కడ. వీ విల్ కంట్రోల్ ద ఇండియన్ ఓషన్. పేరు కూడా మనదే. వీ విల్ కంట్రోల్ ఇట్. ఎంతమందికి తెలుసు దట్ వీ హ్యావ్ నేవల్ ఫేసింగ్ స్టేషన్స్? వీ హ్యావ్. somebody there also. నేవల్ ఫేసింగ్ స్టేషన్ మాట్లాడలేదు ఉంది అక్కడ. We had one in Armenia. We had an airbase in Armenia which we discontinued now. మన ఆఫ్రికాకి వెళ్తున్నాం. ఇజ్రాయెల్ వెళ్ళి సోమాలిలాండ్ రికగ్నైజ్ చేశారు. అది పెద్ద స్టోరీ ఇంకోటి, దాని గురించి మాట్లాడితే ఎక్కువ కావాల్సి వస్తున్నాం. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్. మనం టైప్ చేసుకోవాలి, ప్లేస్ వచ్చినప్పుడు టైప్ చేసుకోవాల్సి, కానీ ఎక్కువ చేయలేదు. Why we do? Next slide. Oh yeah. So exactly 1 hour I finished. 7:30 I got 8:30 I finished. Question and answer.